అందరికీ నమస్కారం అండి. మనకి మోంతా తుఫాన్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వేసినటువంటి కొద్దిపాటి గాలికే ఇంత పెద్ద పెద్ద వృక్షాలు అనొచ్చు, ఇట్లా చెట్లు అనకూడదండి, వృక్షాలు అనొచ్చు. ఈ వృక్షాలు వేళ్లతో సహా బయటకు వచ్చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలండి. ఇక్కడి నుంచి ఇంకా ఈ తుఫాన్ అనేది ఇంకా ఉధృతంగా ఉంటుంది. ఈ రాత్రి సమయంలో ఇక్కడి నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనం చెట్లను పెంచుదాం, మొక్కలు నాటుదాం అనేటువంటి ఒక నినాదంతో చెట్లన్నీ పెంచుకుంటూ వెళ్తున్నాం. పచ్చదనం కోసం మనం చెట్లు పెంచుకుంటే ఇలాంటి బీభత్సకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అవి పడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా భయంకరమైన పరిస్థితి మనం తప్పించుకోవాలంటే అందరూ సురక్షితంగా ఇళ్లలో ఉండి మన ప్రాణాలను మనం రక్షించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇలాగే కొవ్వూరు పట్టణంలో ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఒక 4 చోట్ల అయితే పడిపోవడం జరిగింది. కొంచెం కొద్దిగా వచ్చినటువంటి గాలి వల్ల. ఇంకా ఈ రాత్రికి ఇంకా వచ్చే ఉధృతానికి ఎలా ఉంటుంది అనేది వర్ణనాతీతమైన పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. ఎవరు కూడా అవసరమైతే అత్యవసరం అయితేనే తప్ప బయటికి వెళ్ళకండి. అందరూ ఇండ్లలో ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ తుఫాను బారిన పడకుండా ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఊరు పట్టణ ప్రజలకు ముఖ్య గమనికండి. ఇప్పుడు మనం చూస్తున్న మొంత తుఫాను కారణంగా ఊరు పట్టణంలో ఇప్పుడు ఒక అరగంట క్రితం వీచిన గాలులకి మన మున్సిపల్ ఆఫీసు, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్క వీధిలో ఎప్పటిదో పురాతనమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు కూలిపోయిందండి. ఈ దృశ్యాల్ని మనం చూడొచ్చండి. అలాగే పట్టణంలో మన కోర్టు ప్రాంగణంలో, లిటరరీ క్లబ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర కూడాను ఇదే విధంగా చెట్లు కూలినాయని మనకి కంప్లైంట్స్ వచ్చినాయండి. మరి మున్సిపల్ సిబ్బంది మరి యంత్రాంగం అంతా కూడాను 3 చోట్ల మరి ఇన్వాల్వ్ అయ్యి ఆ చెట్లను తొలగించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇందు మూలంగా మీకు తెలియజేసేది ఏంటంటే, దయించి రేపు ఈ సాయంత్రం, రేపు ఈ రాత్రి, రేపు పగలు ఈ తుఫాను ముగిసే వరకు ఎంతో అవసరమైతే తప్ప మీరు ఇళ్ల నుంచి బయటికి రావద్దండి. ఈ చెట్లు కూలి మీద పట్టడం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే పరిస్థితులు మనకి ఉదాహరణగా తీసుకోవాలండి. కాబట్టి కొవ్వూరు పట్టణ ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలివారు దయవుంచి పూర్తిగా బయటికి రావద్దండి. ఏదైనా అత్యవసరంగా మెడిసిన్స్ కానివ్వండి, పాలు, ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు అయితేనే మాత్రమే వచ్చి వెళ్ళండి. వెంటనే బజార్లకు అనవసరమైన పనులు సరదాగా మాత్రం దయించి ఏ ఒక్కరూ రావద్దని మున్సిపల్ యంత్రాంగం తరఫున మరి తెలియజేస్తున్నామండి. ఇదే విషయాన్ని ఉదయం మరి గౌరవ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు కూడాను మేము ఒక చోట డ్రైన్ క్లియర్ చేసే సందర్భంలో వారు కూడాను ప్రజలను ఉద్దేశించి ఈ జాగ్రత్తలు తెలియజేయవలసిందిగా కోరారండి. ఇప్పుడు మా గౌరవ చైర్పర్సన్ గారు చెప్పినట్లుగా, మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ప్రజలు ఎంతో అవసరమైతే తప్ప వీధుల్లోకి రావద్దని మీ అందరినీ మరోసారి కోరుకుంటున్నానండి.